ఫోన్ చేశాను కదా సరేనా అదే చెప్పి ఓకే कौन मुठा भी देते ఈద్గా కమిటీ చైన్స్ ఈద్గా కమిటీ వాళ్ళ వేదిక మీద కూర్చోండి. బాబాయ్ ఈద్గా కమిటీ వాళ్ళకి అవకాశం ఏంటి? ఈద్గా కమిటీని మొత్తం వేదిక మీద కూర్చోబెట్టండి. వాళ్ళ కుర్చీలు ఏర్పాటు చేయండి. దయచేసి షకిల్ పై కూర్చోండి. ఇంకా మనం కూర్చో షకిల్ కూర్చో షకిల్ అసలు కూర్చోసి కొంచెం సైడ్ వచ్చిందమ్మా. అందరికీ నమస్కారం. ముస్లిం సోదరులకి ముందస్తు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ త్యాగానికి మారుపేరైన బక్రీద్ పండుగ, ఆ బక్రీద్ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏమిటంటే దాదాపు 12 సంవత్సరాల ముందు నేను తొలిసారి ఎమ్మెల్యే కాక ముందే గడప గడపకి పేరుతో 141 రోజుల ఇంటింటి మహాపాదయాత్ర ప్రారంభించింది పవిత్ర బక్రీద్ రోజునని చెప్పని మీ అందరూ గుర్తు చేస్తా ఉన్నా. నేను శాసనసభ్యుడు కాకముందు పవిత్ర బక్రీద్ పర్వదినాన 141 రోజులు గడప గడపకి తిరిగి ఆ రాత్రి వేళ 141 రోజులు అక్కడే బస్ చేసి ప్రజలతో మమేకమై ఆ బక్రీద్ పర్వదినాన నేను ప్రారంభించినటువంటి
ఆ యొక్క మహాపాదయాత్ర నా జీవితంలో మలుపురాని రోజు, నా రాజకీయాల్ని మలుపు తిప్పిన ఆ మహాపాదయాత్ర బక్రీద్ పర్వదినానే ప్రారంభమైంది. ఈనాడు అతి త్వరలో అంటే 17వ తారీఖున బక్రీద్ పండుగ వస్తుంది. బక్రీద్ పండుగ సందర్భంగా, రంజాన్ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారు. ముఖ్యంగా పవిత్ర బారాషాహి దర్గాలో ఈద్గా వద్ద కొన్ని వేల మంది ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున విచ్చేస్తారు. ఈ నెల 15వ తారీఖున బక్రీద్ పర్వదినాన బారాషాహిలో జరిగే ఈ యొక్క ఈద్గా ప్రార్థనలు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని నేను, నగర కమిషనర్ గారు, ఆర్టీఓ గారు అందరి కలిసి ఒక సంయుక్తంగా ఒక కార్యాచరణ చేయడం జరిగింది. ఇది ఒక బారాషాహి దర్గానే కాదు, రూరల్ నియోజకవర్గంలో ఉండే అధికార యంత్రాంగానికి, అటు రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ, కార్పొరేషన్ యంత్రాంగానికి స్థానిక శాసనసభ్యుడిగా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నా. ఎక్కడైతే అది కోడూరుపాడు దగ్గర నుంచి, భుజభుజంలో దగ్గర నుంచి, మునుగోడు దగ్గర నుంచి, వాడేపాడు దగ్గర నుంచి, ఎక్కడైతే ఈద్గాల వద్ద, ఆమంచల వద్ద నుంచి, ఎక్కడైతే ఈద్గాల వద్ద నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులు బక్రీద్ సందర్భంగా ప్రార్థన నిర్వహిస్తారు, అక్కడ వారికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కార్పొరేషన్ పరిధి అయితే కార్పొరేషన్, అదేవిధంగా రెవెన్యూ పరిధి అయితే, పంచాయతీ పరిధి అయితే అటు ఆర్డీఓ గారు బాధ్యత తీసుకుని దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేస్తూ, ఏదైతే మన కార్పొరేషన్ ఎస్సీ గారు సెలవు వచ్చారు, ఇంట్లో ఉన్నారు కదా చంద్రయ్య గారు, ఎంతవరకు వచ్చిందండి ప్రోగ్రెస్? మీరు కూర్చోండి ప్లీజ్, కూర్చోండి, చైర్లో తెలుసు ప్లీజ్. ఎంతవరకు వచ్చిందండి? మీరు కూర్చోండి. ఎంతవరకు వచ్చింది? ఓకే, ఎప్పుడు పూర్తి అయిపోతుంది? 8వ తారీఖు పూర్తవుతుంది. 1 వీక్. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు 13, 17 బక్రీద్, 16 కమిషనర్ గారు మాట ప్రకారం 16వ తారీఖు మార్నింగ్ కల్లా ఇక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. ఎస్సీ గారు అదేవిధంగా కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, వారికి కావాల్సినటువంటి వాటర్ కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా మనం బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నాం. మీ వాళ్ళు బ్లూ ప్రింట్ కూడా ఇచ్చారు. ఈ బ్లూ ప్రింట్ లో ఏవైతే మీరు చర్యలు తీసుకున్నారో, ఎందుకంటే ఒక స్థానిక శాసనసభ్యుడిగా రివ్యూ చేయాలి కాబట్టి రావడం తప్ప, నాకంటే బాగా మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు చాలా మంది గత 8 సంవత్సరాలుగా నేను పాల్గొంటూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి కొరత లేకుండా అటు వాటర్ దగ్గర నుంచి, ఫైర్ ఇంజన్ల దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి అన్ని వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసి, అదేవిధంగా ఆ రోజు పెద్ద ఎత్తులో జరిగేది అనేక ప్రాంతాల్లో జరుగుతున్నా పెద్ద ఎత్తున జరిగేది ఇక్కడే కాబట్టి ట్రాఫిక్ కూడా ఏదైతే పోలీసులతో కోఆర్డినేట్ చేసుకుని నేను కూడా ట్రాఫిక్ డిఎస్పీ గారికి చెప్తాను, కమిషనర్ గారు ఆల్రెడీ చెప్పారంట, కొంత ఈ ప్రాంతంలో అదే టైంలో ట్రాఫిక్ కూడా నియంత్రించి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కోరుకుంటూ, దీని మీద మేము ఎన్నికల ఒత్తిడిలో ఉన్నప్పటికీ ముందుగానే అటు కమిషనర్ గారు అధికారులు మాతో సంప్రదించి వేగవంతంగా ఏర్పాట్లు చేసిన దానికి నగర కమిషనర్ గారిని, రెవెన్యూ అదేవిధంగా కార్పొరేషన్ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం.